వేములవాడలో ఆధునిక వసతులతో 40 ఎకరాల్లో గోశాల నిర్మాణం చేస్తామన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అనువైన స్థలం ఎంపిక కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు ఫ్రీగా కోడెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కోడెలను సంరక్షించే బాధ్యత రైతులదేనన్నారు. తిప్పాపూర్ గోశాలలోని కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఆది శ్రీనివాస్. కోడెముక్కు సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి కోడెలకు తిప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేసుకొని ఇందులో వచ్చినటువంటి కోడెలన్నింటినీ కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని గతంలో ఈ గోశాల నుండి మరో గోశాలకు ఇచ్చేటువంటి సందర్భంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకోండి. నేరుగా రైతులకే ఇచ్చినట్టయితే రైతులు వీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వారు వీటిని ఉపయోగించుకునే విధంగా వీటి సేవలు తీసుకునే విధంగా ఉండే విధంగా ఉండడంతో పాటు పేద రైతులు కూడా రాజన్న ప్రసాదంగా ఇవ్వడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పుడు భావించి కోడెలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది. మేము ఆల్రెడీ దేవస్థానం పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ఎవరికైతే ఈ కోడెలను పంపిణీ చేస్తున్నామో ర్యాండమ్ గా క్రాస్ చెక్ కూడా 3 మాసాల తర్వాత 4 మాసాల తర్వాత చేస్తున్నాం. ఏ విధంగా ఈ రైతు ఈ కోడెలను తీసుకుని వెళ్లి సంరక్షిస్తున్నాడా లేదా, వాటి సక్రమైనట్టుగా చూసుకుంటున్నా లేదా, అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయా లేవని చెప్పి చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రైతు సోదరులు వీటిని కొంతమంది అక్కడక్కడ కొన్ని సందర్భాలు తెలిసింది రైతుల ముసుగులో ఒకరిద్దరు వచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వరంగల్ జిల్లాలో కొన్ని వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ పక్షాన ఈరోజు కోడె విశ్వాసానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి రైతు సోదరులు వీటిని తీసుకుని వెళ్లే వారందరూ కూడా అత్యంత కఠినం మంచి ఆలోచనతోటి ఉండే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ